హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఎటువంటి హంగామా లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఫిషెస్ని నీట్గా వాష్ చేసుకున్నాక కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇలా మీ టేస్ట్కి సరిపడా పసుపు, కారం, ఉప్పు వేసుకుని మొత్తం మన ఫిషెస్కి బాగా పట్టించాలండి. మీరు కనుక బిగినర్స్ అయితే ఒక బౌల్లో ఫస్టే పసుపు, కారం, ఉప్పు వేసుకుని టేస్ట్ చూసుకోండి. కొద్దిగా ఏమైనా ఉప్పు, కారం పడితే యాడ్ చేసుకున్నాక అప్పుడు ఫిషెస్కి పట్టించండి. ఇలా అప్లై చేసేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయట్లేదు. జస్ట్ మనం ఫిషెస్ వాష్ చేసాం కదా, ఆ తడికే మనకి మొత్తం అంతా అప్లై అయిపోతుందండి నీట్గా. అండ్ ఇక్కడ ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు వేయట్లేదు. ఫిష్ స్మెల్ రాదా అని అడుగుతారు. అస్సలు రాదండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఫిష్ని నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అస్సలు స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైని. ఈ ఫిషెస్ని ఒక 1/2 అవర్ అయితే మ్యారినేషన్ పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నార్మల్గా ఫ్రై చేసేసుకోవడమే. ఎటువంటి డీప్ ఫ్రై చేయట్లేదు. జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫిష్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఫిషెస్ని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలాగ అన్నీ కూడా ఫ్లిప్ చేసుకోండి. ఫిషెస్ని అస్తమాట్లు ఫ్లిప్ చేయొద్దు. ఫ్లిప్ చేసుకున్న సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంది అనగా ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలాగా నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ పౌడర్ ఫిషెస్ అన్నిటికీ పట్టేలా ఒకసారి ఫ్లిప్ చేసుకుని సిమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 to 3 మినిట్స్ అనే కంటే కూడా ఫిష్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇక్కడ చూస్తున్నారా, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ కొద్దిగా గ్రేవీ కూడా ఫామ్ అయింది ధనియాలు, జీలకర్ర పౌడర్ వేయడం వల్ల. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ ఫిష్ ఫ్రైని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.